జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదే విధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాసుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహ ప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే కనుక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, అలానే శుక్రుని యొక్క అశుభ దృష్టి, ఈ మధ్య మరి ఇక్కడ రాహువుకు కూడా అశుభ దృష్టి, అలానే రవి భగవానుడు కూడా అశుభ దృష్టితో మనం చూస్తూ ఉన్నాము. వీటి వలన వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేకపోవడం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా కాకుండా, అలానే ఇంట్లో కూడా పెద్దగా వారికి సానుకూల పరిస్థితి అనేది ఏర్పడట్లా. భార్యాభర్తల మధ్యన సంకేత భావం లేదు, పిల్లల పెద్దల మధ్యన ఎడబాటు దూరాలు ఉన్నాయి, ఆర్థిక పరమైన ఇబ్బంది ఎందులో పెట్టుబడి పెట్టినా కూడా నష్టపోయేటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. కావున ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి, మనకు సానుకూలంగా ఒక్క గ్రహం కూడా లేదా అనిపిస్తుంది. మనలో మనకి తెలియనికున్నటువంటి చిరాకులు కనిపిస్తూ ఉంటాయి. ఏ పని కోసం ముందుకు వెళ్దామన్నా కూడా ఆ పనులన్నీ అవ్వేటట్టు కనిపించవు. అలానే ఎక్కడైనా పని కోసమే కాకుండా ఎవరైనా మనుషులతో మాట్లాడాలన్నా, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మనం వెళ్ళగానే వారికి మన మొహం చూడగానే కోపం వస్తుంది, మనతో మాట్లాడాలనిపించదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి దోషాలు కొంత అయితే, గ్రహాలు సానుకూలంగా లేవు కదా అది కొంత. కాబట్టి మనం ఏదైతే చివరిలో చెప్పినామో ఆ పరిహారం మనం నిర్వర్తించుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉంటుంది. మరొక శుభవార్త అయితే ఉంటుంది. మేషరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో శుభవార్త ఏంటి అంటే కనుక, ఇన్ని గ్రహాలు సానుకూలంగా లేవు కదా, ఇక శుభవార్త ఏముంటుంది అనుకుంటున్నారేమో, కానీ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడో ఎక్కడో ఎవరికో మీరు అప్పు ఇచ్చి ఉంటారు కదా, ఆ అప్పు ఇచ్చినది ఈ అక్టోబర్ మాసం 10వ తారీఖు తర్వాత మీకు ఆ డబ్బులు వచ్చేలా కనపడుతున్నాయి. కాబట్టి అందరు కూడా మీరు అడగండి, ఎక్కడైతే అప్పు ఇచ్చున్నారో వారిని అడగంది అమ్మైనా పెట్టదు. కాబట్టి మీరు వారిని ఈ డబ్బులు అడిగితే ఏమైనా మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి ఆలోచన వారికి వస్తుంది, ఇస్తారు కూడా. ఇది అక్టోబర్ 10వ తారీఖు తర్వాత మాత్రమే మీరు ఈ ప్రయత్నం చేయండి. తర్వాత విదేశీయానం, ఈ మేషరాశిలో ఉన్నవారు ఎవరైనా విదేశీయానం చేయాలనుకునేటువంటి కోరిక ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా విదేశీయానం ప్రయత్నం చేస్తే ఈ మాసంలో వెళ్ళడానికైతే సానుకూలంగా లేదు, కానీ ప్రయత్నం చేయడానికి మాత్రం సానుకూలంగా కనిపిస్తోంది. ఈ మాసంలో అక్టోబర్ మాసం 21వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే రానున్నటువంటి నవంబర్ 23వ తారీఖు తర్వాత మీరు విదేశాలకు వెళ్ళేటువంటి ఆస్కారం, అదృష్టం మీకు సానుకూలంగా కనిపిస్తుంది గ్రహాల యొక్క అనుకూలత వలన. అయితే ఈలోపు మీరు అక్టోబర్ మాసం 21వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఎవరైనా మేషరాశి వారు వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఈ మాసంలో ఉన్న వ్యాపారాలు చేసుకుంటూ సక్రంగా ఉంటే చాలు. కొత్తగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు తెలియని వారు వచ్చి చెబితే పెట్టుబడి పెట్టడం లాంటివి చేయకండి. ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా లేదు. అందులోనూ బుధునికి సంబంధించిన గ్రహం కూడా ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. బుధుడు ఇక్కడ కుజుడితో పాటు కలిసి ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా నష్టపోయేటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలు చేయండి. ఈ విధమైన ప్రయత్నాలు చేసుకుంటూ ఉండి మనం ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు కూడా మీరు పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల పడేటువంటి అదృష్టం అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా సరే మేషరాశిలో ఉన్నవారు నెగిటివ్ గా ఆలోచించడం కానీ, అందరూ దూరం అయితే ఒంటరిగా అయ్యేటువంటి ఆలోచన కానీ చేయకండి. ఏదున్నా కూడా మాసాలు రోజులు మారుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి మంచి జరిగేదానికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. అలానే
ఈ విధమైనటువంటి పరిస్థితికి ఆర్థిక సమస్య అయినటువంటి విషయము, అలానే ఆర్థిక పరము, ఆరోగ్యపరము, ఇంకా మీరు ఏ రంగంలో సరే ముందుకు రావాలి, నరదిష్టి నరఘోష కూడా మీకు తొలగిపోవాలనుకుంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా మీకోసం కాబట్టి ఈ పరిహారం చూసుకొని ఆ విధంగా చేసుకుని అదృష్టవంతుల వాసంగా కోరుకుంటూ ఉన్నాను. అయితే మనకి ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారంగా చేసినట్టయితే కనుక దేవుని అనుగ్రహం కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి ఏదైతే విదేశాలను అనుకున్నామో, ఏదైతే కనుక మీకు ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదు అనుకుంటారో, పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదని బాధతో ఉన్నారో, వీరందరూ కూడా ఈ రకమైన పరిహారం చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి కోరికలు నెరవేలా ఉంటుంది. కాబట్టి మీకు ఈ యొక్క పరిహారం, అయితే ఈ పరిహారం ఏంటంటే కనుక ఎక్కడైనా సరే మీకు సమీప దూరంలో నాగపడిగలు కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కానీ, లేదంటే కనుక కుమారస్వామి ఆలయం కానీ ఉన్నదా ఉంటే కనుక మీరు అదృష్టవంతులే. ఎలా అంటే ప్రతి గురువారం లేదా శుక్రవారం రోజున ఎక్కడైనా పంచామృత అభిషేకం అంటారు. మీకు పంచామృత అభిషేకం అంటే పాలు, నెయ్యి, ఇలానే ఆవు నెయ్యి, ఆవు పాలు, అలానే ఇంకా రకరకాల పెరుగు, తేనె, ఇలాంటివన్నీ కూడా కలిపేసి పంచామృత అభిషేకాలు అంటారన్నమాట. ఈ పంచామృత అభిషేకాలు అనేది అక్కడ కుమారస్వామి మీద కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి కానీ, నాగపటికల మీద చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. ఏదైనా సరే వారికి బట్టలు కూడా సమర్పించవచ్చు. వైట్ గా ఉండేటువంటివి, బిస్కెట్ కలర్ లో ఉన్నటువంటివి 2 తువ్వాలు కానీ, పంచ లేకపోతే కండువ కావచ్చు, ఇలాంటివి 2 రకాల వస్తువులతో ఉన్నటువంటి తాంబూల నైవేద్యంతో పాటు ఆ స్వామి వారికి సమర్పిస్తే కూడా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయొచ్చు. మరొకటి ఏంటంటే కనుక ఇది మీకు సమీప దూరంలో ఎక్కడైనా లేవు అనుకుంటే కనుక మీరు ఒక చిన్న దానం చేయండి. ఎక్కడైనా స్వామివారు అయ్యవారు ఉంటే కనుక అర్చకుల వారికి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు, పంతులు గారికి ఎవరికైనా సరే దానం ఇవ్వచ్చు. దానం ఇచ్చినప్పుడు కాలికి నమస్కారం అనేది చేయకూడదు. అయితే ఇవ్వవలసిన దానం, ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి, ఇలాంటి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి దానం ఏంటి కనుక ఇవి పచ్చ పెసలని ఉంటాయి మనకి. ఈ పచ్చ పెసలు 1 కిలో, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, అలానే సజ్జలు 1 అర కిలో, అలానే మనకి పెళ్లి కావాలి అనుకున్న వారికి అయితే జీడిపప్పు, క్యాష్నట్ అంటే కాజు అంటారు కదా, అవి కూడా 1 అర కిలో చొప్పున తీసుకొని ఎక్కడైనా దగ్గరలో సమీప దూరంలో ఉన్నటువంటి అయ్యవార్లకు కావచ్చు, అచ్యుత వారికి కావచ్చు, పంతులు గారికి కావచ్చు దానం ఇవ్వాలి. ఇలా దానం ఇచ్చినట్టయితే కనుక మీకు ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మారి మీ వైపున శుభదృష్టితో ఉంచేలా ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం కూడా మీకోసమే. మరొకటి, ఈ పరిహారాలతో పాటు ఈ 2 మాకు అవ్వలేదు అనుకుంటే కనుక నెల మొత్తంలో ఏదైనా ఒక్క రోజున కనుక ఏ వారంతో సంబంధం లేకుండా ఒక్క రోజు కనుక మీరు రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో కనుక పటిక బెల్లం, తేనె వేసినటువంటి పాలు 1 చెంబు గనక పోసినట్లయితే గనక అన్ని రకాల దిగ్బంధులు మీకు తొలగిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాన్ని ఈ మాసంలో చేసుకొని రానున్న కాలం మొత్తం కూడా మీరు అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.